ఈరోజు ఈ సభకు అధ్యక్షులు గణేష్ గారు, గౌతమ్ రావు గారు, మన జనరల్ సెక్రటరీ వీరేందర్ గారు, ఉమామహేశ్వర్ గారు, తర్వాత నిరంజన్ యాదవ్ గారు, భరత్ గౌడ్ గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, జేఎస్ఎంసీ కార్పొరేటర్స్, మన ఈ సేవా పక్వాడ కన్వీనర్స్, కో కన్వీనర్స్, తర్వాత యూత్ బీజేపీ నుంచి వచ్చిన సభ్యులు, మిగతా అందరూ బీజేపీ కార్యకర్తలు, లీడర్స్. ఈ సేవా పక్వాడ 15 days సెలబ్రేషన్స్ అనేది ఇది లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈసారి ఈ సెలబ్రేషన్స్కు ముఖ్యమైన విశిష్టత ఏంటంటే మన నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారి 75వ బర్త్డే. బట్ 75 years బర్త్డేని ఈసారి స్పెషల్గా చేసుకోవాలని మన పార్టీ, మన గవర్నమెంటు డిసైడ్ చేసింది. అందులో మన దగ్గర మన గవర్నమెంట్ లేదు కాబట్టి మన కార్పొరేటర్సు లేకుంటే మన అందరము కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ చేసి ఈ ప్రోగ్రామును బాగా సక్సెస్ చేసుకుంటే, ఒకటి ఇది సేవా ప్రక్రియను మన పూర్వ లీడర్స్ కానీ ఇప్పుడు మన ప్రజెంట్ లీడర్ గారు ఏ విధంగా మన కొరకు పనిచేసి మనం 11th పొజిషన్ నుంచి ఇప్పుడు 4th పొజిషన్ ఎకనామీలో వరల్డ్లో తీసుకొచ్చారు. ఇంకా 1 or 2 yearsలో మనం నంబర్ 3కు పోతున్నాం. 2047లో వికసిత్ భారత్ లక్ష్యంతో మన నంబర్ 1 కావాలనేది మన ప్రైమ్ మినిస్టర్ గారి కోరిక. దాని కొరకు ప్రైమ్ మినిస్టర్ గారు ప్లాన్ చాలా క్లియర్గా డైరెక్షను, విజిబిలిటీ ఇచ్చారు. అంటే మన ఫ్యూచర్ కొరకు, మన పిల్లల ఫ్యూచర్ కొరకు మనం వర్క్ చేయాలి. అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారి ధైర్యమైన, మన అమెరికన్ ఎదిరించి మనం రష్యా ఆయిల్ కొనొద్దంటే మనం ఎక్కువ కొని మనకు ఆ ఆయిల్ భారం లేకుండా ఇంకా చీపర్గా ఆయిల్ వచ్చేటట్టు చేసి మన ఎకనామీని కాపాడారు. ఒకవేళ ఆ ట్రంప్ బెదిరింపులకు మనం భయపడి ఆ రష్యా ఆయిల్ కొనకపోతే ఇప్పుడు మనకున్న రేట్ కన్నా మనం డబుల్ రేట్ పే చేయాల్సి వస్తుండే. దాంతో సో మెనీ డాలర్స్ వేస్ట్ అవుతుండే. మన ఎకనామీ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో స్పెండ్ చేసే డబ్బులన్నీ కూడా మన ఆయిల్ కొరకు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అంత వరల్డ్ని ఇప్పుడు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏదైతే మనం డిఫెన్స్ ఆపరేషన్ చేసామో అది వరల్డ్కు మన మిలిటరీ స్ట్రెంత్ అనేది చెప్పగలిగాము. అంటే అందరూ కూడా ఇప్పుడు ఇండియా అంటే భయపడుతారు. ఒకప్పుడు ఇండియా అంటే ఒక చిన్న చూపు ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీలో కానీ లాస్ట్ 60 yearsలో లేని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మన ఇండియాకి తీసుకొచ్చారు. లాస్ట్ 1 yearలో 15 వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ మన ఇండియాకి వస్తుంది. అంటే ఇప్పుడు అమెరికా కానీ యూరోప్ కానీ మనం ఏ కంట్రీకి పోయినా అక్కడ స్టూడెంట్స్ మన వాళ్ళు పోతారు, మన లెక్చరర్స్ అక్కడ టీచ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది కాలేజీలో మన లెక్చరర్స్, అక్కడ ప్రొఫెసర్స్ మన వాళ్ళే, మన స్టూడెంట్స్. కాబట్టి నేను ఒక బాస్టన్ యూనివర్సిటీకి వెళ్ళాను మా డాక్టర్ కన్వకేషన్. అక్కడ పోతే ఆ కాలేజీ మొత్తం 2000 పీపుల్కు వాళ్ళు ఆ రోజు పట్టాలు ఇచ్చారు. అందులో ఇండియన్స్ 50% ఉన్నారు, చైనీస్ 50% ఉన్నారు. ఈ రెండు తీసేస్తే ఆ యూనివర్సిటీ మొత్తం క్లోజ్ అవుతుంది. అంటే ఇప్పుడు అమెరికా మొత్తం 30-40% మన ఇండియన్ సిఇఓసే వాళ్ళ కంపెనీస్ అన్ని రన్ చేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఎంఎన్సీలో ఉన్న ప్రతి సిఇఓ మన ఇండియనే, ఏ కంపెనీ తీసుకున్నా. ఇప్పుడు రీసెంట్గా మన ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాకి వచ్చి మన 200 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్ అయితే ఇప్పుడు మన ఇండియానే దాన్ని పర్చేజ్ చేశారు. మన రీసెంట్గా లాస్ట్ ఇయర్ లండన్లో ఆ కంపెనీ ఉంటుంది. సిక్ అయితే మన అమెరికన్ ఇండియన్ మనోడే ఆ కంపెనీ ఇప్పుడు టేక్ ఓవర్ చేశాడు. అంటే మనం ఇండియన్స్ ఏ విధంగా వరల్డ్ రూల్ చేస్తూ పోతున్నాము, దానికి లాస్ట్ 11 yearsలో మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ నాయకత్వంలో మన జయశంకర్ గారు, లేకుంటే మన ఇండియాలో నితిన్ గడ్కరీ గారు, మన వైష్ణవ్ గారు, లేకుంటే ఇప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ గారు, మన వాళ్ళందరూ
ప్రధాన్ గారు, అంటే వీళ్ళందరూ కలిసి మన ఇండియాను ఒక టీమ్గా పనిచేసి ఒక అడ్వాన్స్గా పనిచేస్తారు. మీకు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ ఒక కార్పొరేటర్ ఉంటే మీ పేరు మీద కొడితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో మీరు ఏమేమి యాక్టివిటీ చేస్తున్నది లిస్ట్ అంతా వస్తుంది అక్కడ. అంత స్మార్ట్ నెట్వర్క్ ఉంది. నా పేరు మీద కొడితే నేను ఏం చేస్తున్నా కూడా అక్కడ వస్తుంది. మీరు ప్రతి ఒక్కరి పేరు మీద మీ పేరు మీ సర్నేమ్తో కొట్టేస్తే, మీ ర్యాంక్ డిజిగ్నేషన్ కొట్టేస్తే మీ మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ వాళ్ళకు ఎనీ మూమెంట్ వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా మనకు మంచి అవకాశం వచ్చింది. మనం నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో నేను కంటెస్ట్ చేస్తున్నాను పోయి కలిస్తే వీళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చారని ఉంటారు, దానికి రిసెప్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశం, మంచి సందేశం, అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారి పార్టీ ప్రైమ్ మినిస్టర్ లైక్ చేయనప్పుడు మనం ఓన్లీ బీజేపీ కాదు, మీరు కాంగ్రెస్ వాళ్ళు అడిగినా బయట స్టేట్మెంట్ ఇయ్యరు, కానీ మీరు 1-to-1 మాట్లాడితే మోడీ ఈజ్ ద బెస్ట్ అంటారు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా మోడీ బెటరు, ఎందుకంటే మా ముస్లిం కంట్రీలో కూడా ముస్లిమ్స్కు అన్నం కూడా దొరుకుతలేదు, కాబట్టి మనం ప్రైమ్ మినిస్టర్ కావాలని వాళ్ళు కోరుకుంటారు. ఏ కమ్యూనిటీకి పోయినా కానీ వేరే లీడర్స్ని ఎవరిని అడిగినా మోడీ ఒక్కడే చేయగలుగుండు, అతను ఒక్కడే గట్టోడు, ఆయన మనకు ఉండాల్సిన ప్రతి ఒక్కరి దగ్గర మన ఇండియన్స్లో ఇప్పుడు వరల్డ్లో కూడా మోడీ ఉండాలన్నది. ఇప్పుడు ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్తోని మోడీ పవరు, ఆయన పేరు ఇంకా మొత్తం వరల్డ్కు తెలిసిందండి. ఇప్పుడు ఏ లీడర్లు మొత్తం పోలింగ్ చేస్తే ఎవరు గట్టి స్ట్రాంగ్ లీడర్ అంటే మన మోడీ ఫస్ట్ వచ్చాడు. అంటే లాస్ట్ 10 years నుంచి ఆయన ఫస్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ర్యాంకింగ్ చాలా టాప్ 80% ఎబోవ్ ఉంది మన మోడీ గారి రేటింగ్. కాబట్టి మనం అదృష్టవంతులం. మనం ఒకప్పుడు బీజేపీ అంటే ఎవరు అసలు వినేవాళ్ళు కాదు. అంటే నాకు 20-25 years బ్యాక్ అరే బీజేపీ అంటే మీ బీజేపీలో ఎవరు ఉన్నారు, మీరంతా నంబర్ మీద ఉంటారు అనేది. అట్లనే ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మా తపస్సు అనేది మన ఆర్గనైజేషన్ ఉంది టీచర్స్లో. మొన్న ఎలక్షన్ నేను పోయినప్పుడు అరే మీ తపస్సు మనుషులు టీచర్లు ఒక నెంబర్ మీద ఉంటారు, 10-20 మంది ఉంటారు అంటారు. ఇప్పుడు ఆ తపస్సు దానికి యూనియన్ రికగ్నిషన్ వచ్చింది. మొన్న జాయింట్ కౌన్సిల్ అప్రూవల్గా వచ్చింది, మన ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత మెంబర్షిప్ డబుల్ అయిపోయింది లాస్ట్ 1 yearలో. ఇంతకుముందు ఒక 100 మంది ఎగ్జాంపుల్ ఉంటే ఇప్పుడు 200 పోయింది 1 yearలో. కాబట్టి బీజేపీ మన అలైడ్ యాక్టివిటీస్ అందరికీ పబ్లిక్లో యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇప్పుడు వాక్యూమ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ కూడా రాంగ్ ప్రామిసులతో గెలిచారు, పబ్లిక్ రియలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఏ సెక్టర్ చూసినా ఎక్కడ చూసినా ఒక పేమెంట్ వస్తలేదు, ప్రతి ఒక్కరూ అన్హ్యాపీ ఉన్నారు, గవర్నమెంట్ బాగా నెగిటివ్ ఉంది. కాబట్టి ఈ 2 పరిస్థితులను మనం గట్టిగా యునైటెడ్గా అందరు కలిసి మనం ఇంటర్నల్ ఇష్యూస్ లేకుండా పని చేస్తే నెక్స్ట్ ఏ ఎలక్షన్స్ అయినా గట్టిగా పనిచేసి ఎఫర్ట్ పెట్టి కరెక్ట్గా పాలిటిక్స్ చేస్తే మనకు మంచి అవకాశం ఉంది, మనం గెలుస్తాం. అందులో భాగంగానే ఈ 15 రోజులలో ఈ డిఫరెంట్ డేట్స్ మీద మోడీ గారి పేరు మీద రక్తదానం కానీ, లేకుంటే మన దీన్ దయాళ్ గారి బర్త్డే రోజు చెట్లు నాటడం కానీ, మన జాతిపిత గాంధీ గారి పేరు మీద, లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీద ఆ రోజు మన ఖాదీ వస్తువులు కొనడం కానీ, ఇంక ఈ డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ను మన అందరు చెప్పినట్టుగా ఒక మామూలుగా చేయకుండా మనం రియల్గా ఇప్పుడు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో మనం రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టేషన్, ఎనీ పబ్లిక్ ప్లేస్ తీసుకొని దాన్ని చాలా ఎఫెక్టివ్గా ముందు ఫోటోలు తీసి తర్వాత ఫోటోలు చూసి మనం ఏ విధంగా మనం చేసాము, మనం ఎంతమందిని ఇన్వాల్వ్ చేసాము అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. అంటే ఈ ప్రోగ్రాం చాలా బాగా చేశారు, అది ఒక మన హిస్టరీలో నిలిచిపోయేటట్టుగా మన అందరం కలిసి పనిచేయాలి, మీరు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి అని కోరుకుంటూ, ప్లస్ అసలు ఈ మారథాన్ మాత్రం అది ఓన్లీ హైదరాబాద్లో ఉంది కాబట్టి దాన్ని పెద్ద సంఖ్యలో పాల్గొని దాన్ని కూడా సక్సెస్ చేయాలి. అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ డ్రగ్స్కి అగెనిస్ట్గా ప్రతి ఒక్కరు మారథాన్ అనేది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా చేసి దాన్ని పెద్ద సంఖ్యలో పాల్గొని మంచిగా సక్సెస్ చేయాలని. తర్వాత మళ్ళీ 17th నాడు ఇంకొక ప్రోగ్రాం కూడా తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం సక్సెస్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం దాన్ని అఫీషియల్గా చేసుకోవచ్చు.
కాబట్టి ఇంకెక్కువ సమయం తీసుకోకుండా వచ్చిన వాళ్ళందరూ రాని వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫామ్ చేసి దీన్ని మ్యాక్సిమం కార్యకర్తలందరికీ, అంటే ఇప్పుడు అసెంబ్లీ డిస్టిక్ లెవెల్ నుంచి అసెంబ్లీ లెవెల్ నుంచి బ్లాక్ లెవెల్, శక్తి కేంద్రాల లెవెల్, బూత్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళి అందరిని ఇన్వాల్వ్ చేసి మ్యాక్సిమం ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి 15 days ఈ పండుగలు కూడా వస్తున్నాయి కాబట్టి దీన్ని ఫెస్టివల్ సెలబ్రేషన్ లాగా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటైతే మనందరికీ కూడా ఇప్పుడు మీరు ఆస్పిరెంట్ ఉన్న లీడర్ అందరికీ కూడా ఇది మంచి ప్లాట్ఫామ్ టు రీచ్ ఆల్ ది పీపుల్. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఒకటి సెలబ్రేషన్స్, ఒకటి మన పార్టీ పరంగా కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ పార్టీకి ధన్యవాదాలు.